అందుకే జూబ్లీహిల్స్ లో 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మున్సిపల్ మంత్రిగా మా సహచర మంత్రివర్యులు ఆనాడు సనత్ నగర్ శాసనసభ్యులు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా పద్మారావు గారు, మా మహమూద్ అలీ గారు, మేమందరం కలిసి హైదరాబాద్ లో ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఏం చేసినామో, ఎందుకంటే ఎప్పుడైనా జవాబుదారీతనంతో ఏ పార్టీ అయినా ఉండాలి. ఇవాళ మేము ఈ రిపోర్ట్ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ద్వారా ప్రజల ముందు పెడుతున్నాం. ఈ రిపోర్ట్ ఇంటింటికి కూడా పంపిస్తాం. ఇందులో తప్పులుంటే దయచేసి మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా, ఎత్తి చూపండి. తప్పులుంటే మేము దేనికైనా మేము రెడీ అని కూడా నేను చెప్తా ఉన్నా. వీ విల్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్. ఇప్పుడు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాం. 2014 నుంచి 23 వరకు, అంటే మేము 9.5 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నాం. దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినామో నేను చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మొత్తం మా 9.5 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గమే, ఇది నేను చెప్పేది హైదరాబాద్ కాదు, ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే 2,12,862 మందికి లాభం చేకూరుస్తూ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి చొరవతో, మా సహచర మంత్రివర్యుల చొరవతో ఖర్చు చేసింది మొత్తం 5,328 కోట్లు. లబ్ధిదారులు 2,12,862. ఇక్కడ మీకు వివరంగా నేను ఒక్కొక్క సెక్టర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యమైనది హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రజా రవాణా, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అట్లాగే రోడ్స్ కావచ్చు, అట్లాగే ఫ్లైఓవర్లు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, వాటికి సంబంధించి ఒక మెట్రో హైదరాబాద్ మహానగరంలో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం నిర్మాణం చేసుకున్నామో, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం మీరు చూసినట్టయితే అమీర్పేట నుంచి యూసుఫ్గూడ దాకా మొత్తం చూస్తే మెట్రో రైల్ జూబ్లీహిల్స్ లో 8.4 కిలోమీటర్స్. అందులో అమీర్పేట నుంచి యూసుఫ్గూడ 2.8 కిలోమీటర్స్, పంజాగుట్ట నుంచి భరత్ నగర్ దాకా 5.6 కిలోమీటర్స్. ఒక మెట్రో మీద మనం చేసిన ఖర్చు 1,722 కోట్లు. 1,722 కోట్లు. అట్లాగే కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద, సిఆర్ఎంపీ కింద మరి ఎంపిక చేసిన ముఖ్యమైన రహదారులన్నింటినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 408 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అట్లాగే ఎస్ఆర్డిపి కింద, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మరి షేక్పేట్ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో కల ఆ ప్రాంతంలో 333 కోట్ల రూపాయలతో దాన్ని కూడా నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలి, 2,463 కోట్లు మేము చేసిన ఖర్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ప్రతి దానికి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక రూపాయి ప్రభుత్వం పెడితే దానివల్ల ఒనగూరిన ప్రయోజనం ఎంత అనేది ఆలోచించాలి. మెట్రో నిర్మాణం వల్ల సేవ్ అయిన డబ్బులు ఎంత, సేవ్ అయిన కాలుష్యం ఎంత, లేకపోతే ప్రైవేట్ వాహనాల్లో తిరిగితే ఎంత ఇబ్బంది అయ్యేది, ఎంత కాలుష్యం పెరిగేది, దాంతోపాటు ప్రజలకు ఆదా అయిన డబ్బులు ఎంత. అట్లాగే సవ్యమైన రహదారులు, భారతదేశంలో ఇవాళ ఎక్కడా లేనంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో రోడ్లు మెయింటైన్ చేసే ప్రయత్నం మా ప్రభుత్వంలో మేము చేసినాం. దానివల్ల సేవ్ అయిందంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే మా ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద ప్రాధాన్యతనిచ్చాం, ఇచ్చి అద్భుతంగా పనిచేశాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్లో ఉన్నది గాంధీ దవాఖానా, ఉస్మానియా దవాఖానా, ఓల్డ్ సిటీకి పోతే పెట్ల బుర్జు తప్ప కొత్త దవాఖానాలు కాదు, ఒక నిమ్స్, ఇవి తప్ప లేవు. కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఆ రోజు మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో 4 టిమ్స్ హాస్పిటల్స్ కు శ్రీకారం చుట్టినాం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అందులో ఇవాళ వెంగళరావు నగర్ డివిజన్ లో ఉండే మరి ఎర్రగడ్డ ప్రాంతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయలతో టిమ్స్ హాస్పిటల్ పెట్టినాం. ఈ టిమ్స్ హాస్పిటల్ చివరి దశలో ఉన్నది. ఇది పూర్తయిన తర్వాత యూసుఫ్గూడ, రేమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, అదేవిధంగా పక్కనే ఉండే సనత్ నగర్ నియోజకవర్గం, అవతల పక్కన ఉండే కుకట్పల్లి నియోజకవర్గం, 3 నియోజకవర్గాల ప్రజలకి, పక్కనే ఉండే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కూడా 4 నియోజకవర్గాల ప్రజలకి ఒక పెద్ద దిక్కుగా 1000 పడకలతో టిమ్స్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దానికైన ఖర్చు 900 కోట్లనే మాట వాస్తవం కాదా? అట్లాగే మనం మీరు గమనించినట్టయితే కోవిడ్ అప్పుడు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మరి ఉచిత వ్యాక్సినేషన్ కి దాదాపు 14 కోట్లు ఖర్చు పెట్టాం. దానికి కూడా 34,712 మందికి వ్యాక్సినేషన్ కూడా ఇచ్చుకున్నాం. అట్లాగే సీఎం రిలీఫ్ కింద ఒక 2.68 crores కూడా మరి ఆరోగ్యం కోసం నేను చెప్పేది శాంక్షన్ అయినాయి. దాంతో పాటు ఆరోగ్యం విషయంలో
ఇంకా కూడా ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఒక 98 లక్షలు, కేసీఆర్ కిట్ కింద 3,340 మంది లబ్ధిదారులకి 73 లక్షలు, న్యూట్రిషన్ కిట్ల కింద 14 లక్షలు, కంటి వెలుగులో 23,595 లబ్ధిదారుల కోసం 55 లక్షలు, మొత్తం నగరం అంతా 350 బస్తీ దవాఖానాలు పెడితే ఒక్క జూబ్లీహిల్స్ లో 13 బస్తీ దవాఖానాలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. గల్లీల్లో బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు పెట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎన్నడూ కాంగ్రెస్ చేయలేదు. వాటిని ఏర్పాటు చేసింది. మొత్తం ప్రజారోగ్యం మీద ఖర్చు పెట్టిన సొమ్ము 919 కోట్లన్న విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఒక్కొక్క రూపాయి ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే ఎంత ఖర్చు అయ్యేది పేదవాళ్ళకి. అదే వ్యాక్సినేషన్ కి కోవిడ్ టైంలో ఎంత హరాస్మెంట్ ఉండే, ఎంత ఎక్స్ప్లాయిటేషన్ ఉండే మీకు తెలుసు. అవన్నీ సేవ్ చేసి వాళ్ళ పేదలకు అండగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం. అక్కడ ఖర్చు అయింది 919 కోట్లు కావచ్చు, కానీ నిజంగా జరిగిన లాభం చూసుకుంటే దానికి 10 రెట్లు ఎక్కువ లాభం జరిగిందనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఒక హైదరాబాద్ పరిధిలో మేము కట్టినాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,600 మంది లబ్ధిదారులు. ఎందుకంటే 24 నియోజకవర్గాలు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,600 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అందజేసినాం. మొత్తం కలిపి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే 324 కోట్లకు అక్కడ మా గోపీనాథ్ గారు, మా తలసాని గారు అక్కడ రేమత్ నగర్ లో కట్టిన ఇండ్లు వాటిని ఇనాగరేట్ చేసినారు. మిగతా వాళ్ళకి కొల్లూరులో ఇంకా వేరే చోట్ల కూడా ఆ 3,600 మంది లబ్ధిదారులకి మేము అందించిన వ్యవహారం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలా. ఒక్కొక్క ఇల్లు కడటానికి మాకు ప్రభుత్వానికి అయిన ఖర్చు 9 లక్షలు. కానీ ఇలా ఒక్కొక్క ఇంటి విలువ మా శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో కరెక్ట్ గా అక్కడ మన నెక్లెస్ రోడ్ ఏదైతే ఉన్నదో అంబేద్కర్ నగర్ మొత్తం హుసేన్ సాగర్ వ్యూ ఉంటుంది, దానికి లేక్ వ్యూ. ఒక్కొక్క లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఇవ్వాలని నేను చెప్తున్నది. ప్రైవేట్ వాడు కడితే అదే అపార్ట్మెంట్ ఒక్కొక్కటి 560 స్క్వేర్ ఫీట్లు. ఇది ప్రైవేట్ వాడు కడితే ₹1,00,00,000. ఇవాళ మీరు రేమత్ నగర్ లో నీ అపార్ట్మెంట్ విలువ కూడా ప్రభుత్వానికైన ఖర్చు మాత్రమే పెట్టినాను. అక్కడ 324 కోట్లు ప్రభుత్వానికైన ఖర్చు. కానీ దాని యాక్చువల్ విలువ తీసుకుంటే దానికి కనీసం 10 రెట్లు ఉంటుంది. అంటే ఈరోజు కొల్లూరులో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు 30-40 లక్షలు విలువ చేస్తుంది. రేమత్ నగర్ లో ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కొక్క దాని విలువ 30 లక్షలు. అంటే ఎంత సంపద పేదవాళ్ళకు అందించే ప్రయత్నం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందో మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రమే మేము పెట్టిన ఖర్చు 324 కోట్లు అనే మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మరి సామాజిక సంక్షేమం, ఆసరా పెన్షన్లు మొత్తం కలిపితే 25,905 మంది లబ్ధిదారులు. అందులో వృద్ధులున్నారు, వితంతువులు ఉన్నారు, ఇంకా ఇతర కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపితే ఒంటరి మహిళలు ఉన్నారు. 564 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కింద ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందజేసిన మొత్తం. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. అంటే లగ్గం చేస్తే ఆ కుటుంబం మారిపోతుంది, అప్పుల పాలైపోతుంది అనే ఉద్దేశం కోసం ఎంత కష్టమో చెప్పేందుకు ఆ మాట అన్నారు. ఇవాళ ఒక స్కీమ్ తెచ్చి ఎన్ని పేద కుటుంబాలకు అండగా నిలబడి ఆ కుటుంబంలో ఉండే ఆడపిల్లకి గౌరవంగా పెళ్లి చేసే పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారు. ఖర్చు పెట్టింది 63 కోట్లే కావచ్చు, కానీ దానివల్ల జరిగిన లాభం ఎంత, ఆ కుటుంబాలకు వచ్చిన ధీమా ఎంత ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 63 కోట్లు 6,320 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బతుకమ్మ చీరలు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 45.25 కోట్లు, 45 కోట్ల 25 లక్షల రూపాయలు. ఇవాళ బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, అట్లాగే క్రిస్మస్ గిఫ్ట్ కూడా బంధు. అది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇక ఇంకా సామాజిక కార్యక్రమాలు తీసుకుంటే దళిత బంధు 106 మంది లబ్ధిదారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వారికి అందించింది 10.6 కోట్లు, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం. బీసీ బంధు దాని కింద 6 కోట్లు 605 మంది లబ్ధిదారులకు 6 కోట్లు అందించడం జరిగింది. రంజాన్ క్రిస్మస్ వేడుకల కోసం 1,11,610 మంది లబ్ధిదారులు క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, అట్లాగే వేడుకల కోసం ఇఫ్తార్ల కోసం మొత్తం కలిపి 14 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అన్నపూర్ణ క్యాంటీన్లు హైదరాబాద్ లో ఉండే గరీబోళ్లకు, హైదరాబాద్ లో ఉండి 3 పూటలు పనిచేసుకునే కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం అన్నపూర్ణ. దానికి మా పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోలేము, అన్నపూర్ణ అని పెట్టినాం, దేవత పేరు పెట్టినాం. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నపూర్ణ కూడా తీసేసి
దాని పేరు ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టుకున్నాడు. పేరు మార్చింది తప్ప అక్కడ మారిందేమీ లేదు. ఇంకా అన్నం క్వాలిటీ దెబ్బతిన్నది. దానికి కూడా ఖర్చు పెట్టింది 2 కోట్ల రూపాయలు ఒక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే. మొత్తం ఆ రకంగా సంక్షేమానికి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టింది 705 కోట్లు. లబ్ధిదారులు 1,44,694 మంది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే విద్య, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇక ఇది మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టిమ్రిస్ స్కూల్. ముస్లిం ఆడపిల్లల కోసం, ముస్లిం మగపిల్లల కోసం 204 స్కూల్స్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అందులో ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టిమ్రిస్ స్కూల్. ఇక్కడ దీని ఒక్కదాని కోసమే ఇవాళ మీరు చూసినట్టయితే అట్లాగే అక్కడ ఉండే మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ లో ఖర్చు చేసింది 51 కోట్ల రూపాయలు. అక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భారతదేశంలో ఎక్కడా లేదు. అద్భుతమైన బిల్డింగ్ 36 కోట్ల అంచనా వ్యయంతో బోరబండలో బ్రహ్మాండంగా 95% వరకు మేము పూర్తి చేసినాం. మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం కూడా పెట్టుకున్నాం. మొత్తం దళితుల స్థితిగతుల మీద అధ్యయన కేంద్రాన్ని కూడా చాలా చక్కగా 36 కోట్లతో నిర్మాణం చేసి హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక్క సెంటర్ ఇది, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇన్ బోరబండ. దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం. అట్లాగే 2 అంగన్వాడీ కేంద్రాలు కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. దానికైన ఖర్చు 49 లక్షలు. మొత్తం కలిసి ఓన్లీ మౌలిక సదుపాయాల కల్పన కోసం పాఠశాలల్లో చేసిన ఖర్చు 87 కోట్లు. అట్లాగే మరి ఇంకా ఇతర రంగాల్లో చూసినట్టయితే మనం హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే, ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే రోజుకు 1,00,000-2 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో. దానికోసం 17,30,00,000 రూపాయలు మనం ఇక్కడ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడే మన రేమత్ నగర్ లో ఇంకా ఇతర డివిజన్లలో వాటిని ఖర్చు పెట్టినాం. ఇక ఇతర నిర్మాణాలు కమ్యూనిటీ హాల్స్ ఇతరత్ర వాటికి ఒక 18 కోట్ల స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలోనే చేసుకున్నాం. ఎల్ఈడి లైట్స్ నిర్వహణ కోసం 5 కోట్లు, సీసీ కెమెరాల కోసం 2.7 కోట్లు. ఇవన్నీ కేవలం జూబ్లీహిల్స్ నంబర్లు, నేను చెప్పేది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నంబర్లు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఎలక్ట్రిసిటీ, కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు మరి ఎట్లా ఉండే ఎలక్ట్రిసిటీ పరిస్థితి హైదరాబాద్ లో మీకు తెలుసు. ఎంత అధ్వానంగా, అసలు రోజుకి 9 గంటలు పవర్ కట్స్. హైదరాబాద్ లో ఏదైనా అపార్ట్మెంట్ పోతే డీజిల్ గబ్బురాని అపార్ట్మెంట్ ఉండకపోతుండే, జనరేటర్లు ఎక్కడికక్కడ లేకపోతే అక్కడ లిఫ్ట్ కూడా నడవని పరిస్థితి. జనరేటర్లు లేకుండా, ఇన్వర్టర్లు లేకుండా అద్భుతంగా సంవత్సరం లోపలనే హైదరాబాద్ ని కాంతిమయం చేసింది. 24 గంటల కరెంటు తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అందులో భాగంగా హైదరాబాద్ ని ఒక ట్రాఫిక్, ఒక ఎలక్ట్రిసిటీ ఐలాండ్ గా, అంటే 3 వైపులా ఎక్కడికక్కడ మొత్తం హైదరాబాద్ గా బయట దేశంలో ఎక్కడ కరెంటు పోయినా గానీ హైదరాబాద్ లో మాత్రం ఒకవైపు గ్రిడ్ ఫెయిల్ అయినా మరొక వైపు నుంచి అందుకునే విధంగా హైదరాబాద్ ను ఒక ఐలాండ్ గా క్రియేట్ చేసి మరి అద్భుతంగా 24 గంటల సరఫరా అందించింది కేసీఆర్ గారి నాయకత్వం. మరి దానిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు 10 కట్టుకున్నాం. దానికి 455 కోట్లు. ఉచిత విద్యుత్ కూడా ఇవాళ పెద్ద వీళ్ళు ఇచ్చినట్టు పోజు కొడతారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు, చిన్న చిన్న సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దళితులకు, గిరిజనులకు 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఏదైతే అందజేశామో దానికైన ఖర్చు ఒక 50 కోట్లు. మొత్తం చూస్తే 505 కోట్లు ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టుకున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఆధ్వర్యంలో మొత్తంగా చూసినట్టయితే మరి ఓవరాల్ గా 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. హైదరాబాద్ లో ఉండే బస్తీల్లో ఉండే పేదలకి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్. దానికైన ఖర్చు మొత్తం 15,000 కనెక్షన్లకు 30 కోట్లు. అట్లాగే కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి, పైప్ లైన్ల నిర్మాణానికి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 9.5 ఏళ్లలో చేసిన ఖర్చు 150 కోట్లు. మొత్తం కలిపితే 180 కోట్లు మంచినీళ్ల మీద వ్యయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అట్లాగే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో ఒక 75 కోట్లు వివిధ రూపాల్లో ఎస్ఎన్డిపి కింద ఇంక ఇతరత్ర పర్మనెంట్ సొల్యూషన్ కోసం 75 crores ఖర్చు చేసినాం. మిగతాయి కూడా యూసుఫ్ గూడలో కూడా ఒక 12 కోట్లు మంజూరు చేశాం. కానీ వాటి పనులు ప్రారంభించే లోపలనే మా ప్రభుత్వం పోయింది. దానివల్ల ఇబ్బంది అయింది. కానీ లేకపోతే ఎస్ఎన్డిపిలో 75 కోట్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఖర్చు పెట్టుకున్నాం. అట్లాగే పర్యావరణం, పచ్చదనం, పార్కులు, వాటి నిర్వహణ మీరు చూసినట్టయితే పార్కుల సుందరీకరణ,
వాటి కోసమే దాదాపు జూబ్లీహిల్స్లోని కళ్యాణ్ నగర్లో ఇతర ప్రాంతంలో 20 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత మెయింటెనెన్స్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు ఏ సిటీకి లేని విధంగా డిఆర్ఎఫ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వాటి నిర్వహణ కోసం అంటే ఎమర్జెన్సీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఉండాలి అని చెప్పి దాని పేరు హైడ్రా అని మార్చి దాంతో అరాచకం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిఆర్ఎఫ్ పెట్టిందే మేము, ఈవీడీఎం అనే ఇన్స్టిట్యూషన్ పెట్టిందే మేము. దానికైన ఖర్చు జూబ్లీహిల్స్ లో 4.45 crore. అట్లాగే గుల్కాపూర్ కాల్వ ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం 2 కోట్లు. షేక్పేట పక్కనే ఉండే మల్కం చెరువు పేరుకు అది కొద్దిగా బయట ఉంటది షేర్లింగంపల్లికి, కానీ మల్కం చెరువు డెవలప్మెంట్ కూడా దాదాపు 35 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం మళ్ళొక్కసారి జస్ట్ సమరీ కోసం చెప్పాలంటే 5,328 కోట్లు. నేను సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మీ 2 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి. బహిరంగ చర్చ పెడదాం. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా, ఎక్కడ పెడతావో పెట్టు. దీస్ ఆర్ ద నంబర్స్. ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం. 10 ఏళ్లలో మేము చేసిన పని ఇది. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది. లబ్ధిదారులు 2,12,862 మంది. మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది. మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది. మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం. నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. 2 ఏళ్లలో ఏ సెక్టర్కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు. దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు. జూబ్లీహిల్స్కి ఏం చేసినావు, హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. ఇది స్థూలంగా మరి మొత్తంగా ఓవరాల్ కార్యక్రమం.